హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 రూపీస్ కాయిన్తో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దానికోసం మనం ఆ నైట్రిక్ యాసిడ్ కావాలి. నైట్రిక్ యాసిడ్ చాలా డేంజరస్ కెమికల్. సో ఈ నైట్రిక్ యాసిడ్లో మనం ఈ 5 రూపీస్ కాయిన్స్ వేయబోతున్నాం. నెక్స్ట్ ఈ నైట్రిక్ యాసిడ్ మనకు బంగారం కడగడానికి చాలా చోట్ల మనకు నైట్రిక్ యాసిడ్ అనేది వాడతారు. సో మనం ఈ కాపర్ మన 5 రూపీస్ కాయిన్ ఏదైతుందో ఆ కాయిన్స్ని ఈ నైట్రిక్ యాసిడ్లో ఉంటే రియాక్షన్ ఎలా అవుతుంది, అలాగే నెక్స్ట్ మనకు ఈ 5 రూపీస్ కాయిన్ ఏమన్నా మాయమవుతుందా లేదా ఇది నైట్రిక్ యాసిడ్ తినేస్తుందా అనేది ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఫ్రెండ్స్, లేట్ ఎందుకు మనం ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ఇలా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మీ మొబైల్లో అందరికంటే ముందు మీరు చూడగలుగుతారు. ఫ్రెండ్స్, అలాగే సైన్స్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ ఎందుకు మనకు ఈ నైట్రిక్ యాసిడ్ వచ్చేసి 63% ఉంటుంది. సో 63% నైట్రిక్ యాసిడ్ ఇది చాలా హార్మ్ఫుల్. దీన్ని సేఫ్టీ లేకుండా అయితే మనం ట్రై చేయొద్దు. సో అందుకోసం మన దగ్గర సేఫ్టీ కోసం గ్లాసులు అలాగే మాస్క్ కూడా ఉంది. ముందుగా గ్లాస్. అసలు మీరు ఇంట్లో మాత్రం ఇదాన్ని ట్రై చేయకండి, చాలా హార్మ్ఫుల్, అంటే చాలా హార్మ్ఫుల్. సో మాస్కులు లేకుండా కూడా మీరు ట్రై చేస్తే మొత్తం అది రియాక్షన్ అయిపోయి మొత్తం లంచ్లోకి అనేది పొగ పోతుంది అన్నట్టు. సో మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, ప్లీజ్ రిక్వెస్ట్. ఎవరు ఎక్కడ ట్రై చేయకండి, ఇంట్లో కాదు బయట కూడా ట్రై చేయకండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గో, మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మన దగ్గర ఒక బీకర్ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 200 ml. ఈ 200 mlలో మనం ఈ నైట్రిక్ యాసిడ్ని కొంచెం పోసి తర్వాత కాయిన్ అనేది వేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది నైట్రిక్ యాసిడ్ ఇందులో పోస్తున్నాం. ఇదైతే స్మెల్ యాసిడ్ మరీ ఘోరంగా యాసిడ్ స్మెల్ వస్తుంది. సో చాలా అంటే చాలా డేంజరు. సో ఇంట్లో మాత్రం అసలు ట్రై చేయకండి. ఇందులో వేసాక ఈ రియాక్షను, అలాగే ఇందులో నెక్స్ట్ వేరే కలర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం వేసి ఏమవుద్దో. లెట్స్ గో. ఇంట్లో మాత్రం ట్రై చేయకండి మీరు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఆల్మోస్ట్ రియాక్షన్ మొదలైంది. ఈ కలర్ ఏదైతుందో ఇది కాపర్ రియాక్షన్ అంటారు. కాపర్ రియాక్షన్ అయిన తర్వాత అది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇది గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్లో లాగా మొత్తం ఫ్లేమ్ అనేది బయటకు వస్తుంది. మన చెదలు పడితే ఎలాగా మెటల్కి చెదలు పడితే ఎలాగ ఉంటుందో అలాంటి కలర్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఇది నల్లగా అయిపోయింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మీకు కనిపిస్తుందో లేదో, అసలు ఘోరంగా రియాక్షన్ అవుతుంది. ఈ 5 రూపీస్ మరీ స్మెల్ అయితే మరీ ఘోరంగా వస్తుంది. ఇంట్లో మాత్రం ట్రై చేయకండి అసలు. ఆల్మోస్ట్ ఇది రోమంత్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ చూసుకోండి, అసలు మరీ ఘోరంగా కాపర్ రియాక్షన్ అయితే మరీ ఘోరంగా అవుతుంది. ఆ స్మోక్ చూసుకున్నారంటే మీరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ 5 రూపీస్ కాయిన్ ఉందో లేదో కూడా తెలియదు. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం ఇంట్లో అసలు ట్రై చేయకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆ కాయిన్ ఉందా లేదా, నెక్స్ట్ ఏమైంది అనేది. అసలు ఇది చూడండి, మొత్తం కింద గడ్డగట్టిపోయింది. చాలా థర్మో ఎఫెక్ట్ అయిపోయింది, అసలు రియాక్షన్ అయిపోతుంది ఇది. ఫ్రెండ్స్ చూసుకోండి,
ఇది మొత్తం 5 రూపీస్ కాయిన్ అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదో, డోర్ది రియాక్షన్ అయితే చాలా వైలెంట్గా ఉంది. సో మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది రియాక్షన్ అయితేనే ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసి 5 రూపీస్ కాయిన్ ఆల్మోస్ట్ సగం అయిపోయి ఉంటుంది. అది పోయిన తర్వాత కాపర్ రియాక్షన్ అవుతుంది. ఇది మీకు చూసుకోవచ్చు, బ్లూ కలర్లోకి మారుతుంది. కాపర్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్లోకి మారుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 5 రూపీస్ కాయిన్ తినేస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఇంకో బీకర్లోకి మార్చి 5 రూపీస్ కాయిన్ ఎలా ఉందో అది చూద్దాం. ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes అయ్యింది అనుకుంటా. మన దగ్గర ఇంకో బీకర్ ఉంది, ఈ బీకర్లో పోసి ట్రై చేద్దాం ఆ 5 రూపీస్ కాయిన్ ఉందా లేదా అని. సో ఫ్రెండ్స్ 5 రూపీస్ కాయిన్ మాయమైపోయింది. మీరు చూసుకోవచ్చు, అందులో పోసిన కనిపించలేదు, సౌండ్ కూడా రాలేదు. మీకు తెలిసిందో లేదో కానీ 5 రూపీస్ కాయినే లేదు ఇందులో. ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. 5 రూపీస్ కాయిన్ ఆల్మోస్ట్ కొంచెం ఉంది నాకు తెలిసి రియాక్షను. ఇక్కడ మీరు జూమ్ చేసుకుంటే కనిపిస్తుంది. ఇక్కడ 5 రూపీస్ కాయిన్ కనిపిస్తుందా మీకు? అసలు 5 రూపీస్ కాయినే లేదు. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మీకు చిన్నగా కనిపిస్తుంది. ఫ్రెండ్ చూసుకోండి, ఇది రియాక్షన్ అవుతుంది కదా, కనిపిస్తుందో లేదో. 5 రూపీస్ కాయిన్ అయితే మాయమైపోయింది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయితే మీరు చేయకండి. సో 5 రూపీస్ కాయిన్ అనే కాదు, ఇందులో మెటల్ అయితేనే రియాక్షన్ అవుతుంది. మనకి ఏదైతే మెటల్ ఉంటాయో, ఐరన్ కానీ నెక్స్ట్ అల్యూమినియం కానీ, వీటి వరకే కొంచెం టెంపరేచర్లో మెల్ట్ అవుతాయి. సో మనం ఇందులో వేసినప్పుడు కాపర్ రియాక్షన్తో థర్మో ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి మనకు అనేది అది మొత్తం డిజాల్వ్ అనేది అయిపోతుంది. ఏ మెటల్ అయినా, గోల్డ్ అండ్ సిల్వర్ ఇలాంటివి అయితే ఆల్మోస్ట్ క్లీన్ అవుతాయి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీ మొబైల్లో పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ రియాక్షన్ గురించి తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.